మటన్ విక్రయదారులపై మాంసం ప్రియుల ఆగ్రహం. పట్టణంలోని మటన్ మార్కెట్లో మటన్ అమ్మకదారులపై మాంసం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగాలకు గురైన మరణానికి సిద్ధంగా ఉన్న గొర్రెలు మేకలను తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి మాంసాన్ని విక్రయిస్తున్నారని మాంసం విక్రయదారులు రవి, రమేష్, ఈరన్న, మహేష్, తిప్పేస్వామి, కృష్ణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఒక వ్యక్తి 1 కేజీ మాంసాన్ని కొనుగోలు చేసి ఇంట్లో కూర వండగా ఆ మాంసం నల్లగా దుర్వాసనతో కూడిన మాంసం ఉండడంతో ఇంట్లో మహిళలు ఆవేదన చెందారని, ఉడికిన మాంసాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మకందారులను నిలదీశారు. నాణ్యత లేని మాంసం అమ్మాడని నిర్వాహకులపై మటన్ మార్కెట్లో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర యాదవ్ మటన్ అమ్మకాల దుకాణాలు పరిశీలించి మటన్ కట్ చేసే పరికరాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. నాణ్యమైన శుభ్రమైన మటన్ ప్రజలకు అందించాలని నిర్వాహకులకు హెచ్చరించారు. ఇది మటన్, ఇది మటన్, ఇది అన్నా మటన్ యాదంగా వేస్తున్నారు, అందుకే నల్లగా అయిపోయింది. మంచిది అండి. అది తీసి ఇది జొరగింతలావు ఇంత పొడవు 6 రూపాయలు కేజీ పెట్టి తీసుకొని 10 విజిల్ వేపించారు కుక్కర్లు, 10 విజిల్లో. అది అసలు తినేది కూడా రాదు, టేస్ట్ అక్కడ క్రికెట్ పరంగా చూడండి, వాళ్ళే తిందని చెప్పేసి వలిసిపోయింది. 10-15 విజిల్ వేసినా కూడా తినేది రాదు, ఈకరా కూడా రాదు. అది అంత అధ్వానం మటన్ ఇచ్చినారు. నాసి రకం మటన్ ఇద్దరు చేస్తున్నారు. వీళ్ళు ప్రజల ప్రాణాలతో కలగాట మాడుతున్నారు. ఏది శిక్ష అదే అమ్ముతున్నారు. దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. పబ్లిక్ వాళ్ళు కంప్లైంట్ చేసినందుకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా సిబ్బంది విలంబించి మొత్తం అంతా షాపునంతా మొత్తం అంతా తీసేస్తాను. తీసేసి మా ఆఫీసర్ పెట్టారు. నెక్స్ట్ కూడా రిపీట్ కాకోకుండా మటన్ విషయంలో ఏదైనా చికెన్ విషయంలో కానీ రిపీట్ కాకుండా నాణ్యమైన మటన్ చికెన్ అమ్మాలని మటన్ మార్కెట్ వాళ్ళకి చికెన్ మార్కెట్ చెప్తాను తెలియజేస్తాను. రాయదుర్గం పట్టణంలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఈ మటన్ కొనుగోలుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకప్ప అంటే 2 గంటల సమయంలో, ఇప్పుడు దాదాపు 3 గంటల సమయం వస్తూ ఉంది. 2 గంటల సమయంలో ఒక వినియోగదారుడు ఇక్కడ మటన్ తీసుకొని అసలు ఆ మటన్ 20 విజిల్ వేసినా ఉడకడం లేదంట, కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. అసలు అది ఏమి దానికి కారణమో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్షన్ అత్యవసరంగా వచ్చి ఇక్కడ మటన్ వినియోగదారులు కావచ్చు, చికెన్ వినియోగదారులు కావచ్చు, ఫిష్ వినియోగదారులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఏమైతేనేముంది నాన్ వెజ్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చి ఇక్కడ ఇది కొనొచ్చు అని ఒక హామీ ఇస్తే తరిపితే కొనుక్കൂడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.